మీరు చూస్తుంది కూడా మిడిల్ అది ఏసీ బ్రిడ్జ్ అనమాట. నేను నిన్న సాయంత్రం పోయినా, ఎండాకాలం స్టార్ట్ అయింది కదా సమ్మర్, అలాంటి వాళ్ళకి పేషెంట్లు ఎక్కువ వెళ్తారు కాబట్టి ఎక్కువగా ఏసీ పెట్టేస్తారు అనమాట. కూల్గా ఉంటుంది. అక్కడి నుంచి రాని బుద్ధపడదు. బయటకు వస్తే ఎవరైనా డెలివరీ అయినా, యాక్సిడెంట్లు అయినా, కిడ్నీలు ప్రాబ్లం అయినా, లంగ్స్ కానీ, హార్ట్ కానీ, ఎలాంటి జబ్బులైనా ఇక్కడ క్యూర్ అవుతుంది ఖచ్చితంగా 100%. ఇక్కడ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నేను హరి, SVKD Vlogs యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి, డ్యూటీలు అలా ఉన్నాయి, ఏం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కువైట్ దేశంలో ఉన్న జహరా అనే ప్రాంతంలో పెద్ద హాస్పిటల్ దగ్గర ఉన్నా. ఓకేనా? ఇది వచ్చేసి చాలా అంటే చాలా పెద్దది. కువైట్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి, అది జహరాలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే జహరాలో ఉన్న ప్రజలు ఎక్కువగా ఇక్కడికే వస్తారు కాబట్టి ఎక్కడికి పోవాలని, ఎందుకంటే ఇంకొక హాస్పిటల్ ప్రిఫర్ చేయరు. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ దీంట్లోనే ఉంటాయన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయినా మన బాడీలో ఎన్ని జబ్బులు ఉన్నాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నిటికీ క్యూర్ ఉంటుంది. ఇక్కడ బాగా కనిపిస్తుంది. కింద అయితే ఇట్లా ఎత్తి చూడాల్సి వస్తుంది సెల్లు. అందుకే ఇక్కడైతే కొంచెం ఈక్వల్గా, ఇంకా పైకి వెళ్ళడానికి అయితే నాకే భయం వేసింది. ఎందుకు కనిపిస్తుంది బాగా, ఇంతవరకు చాలు మీకు చూపించడానికి. ఓకేనా? ఇదైతే దీని హిస్టరీ అయితే పూర్తిగా మనకు తెలియదు, కానీ ఒక 2 విషయాలు అయితే తెలుసు. అంటే ఈ హాస్పిటల్ వచ్చేసి 1981లో ఓపెన్ చేశారనమాట. ఇప్పుడు 2025. మొత్తానికి మీరు లెక్క వేసుకోండి ఎన్ని సంవత్సరాలు అయిందో. అన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా రన్ అవుతుంది అనమాట. ఈ ఫ్లోర్లు ఇన్ని ఉన్నాయి కదా, ఎంత డబ్బులు ఏంటదో మీ ఊహకే అందని అంత $1,000,000 $1,000,000 దినాల్లో ఏంటది నాకు తెలిసి. ఇక్కడ ట్రీట్మెంట్ అయితే ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే నేను ఒక్కసారి జాయిన్ అయినా, కొంచెం కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం అంటే, కిడ్నీ స్టోన్స్ ఉంటే ఒకరోజు పోయినా అనమాట ఈ హాస్పిటల్కి. ఈ హాస్పిటల్ వచ్చేసి 1981 సంవత్సరంలో ఓపెన్ చేశారు. ఈ ఫ్లోర్లు వచ్చి ఎన్ని ఉన్నాయో మనం లెక్కలేదు కూడా. ఎక్కడ ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఫ్లోర్లు ఉంటాయో తెలియదు, ఇన్ కేసు రీసెర్చ్ చేస్తే తప్ప. ఓకేనా? నేను 1980 నాటికి 1981లో ఓపెన్ అయింది కదా, అప్పుడు లెక్కల ప్రకారం బెడ్లు వచ్చేసి 1903 బెడ్లు, 1903 బెడ్లు అప్రాక్సిమేట్గా ఊహించుకుంటున్నా చెప్తాను. 1903 బెడ్లు అయితే ఆ సంవత్సరంలో ఉన్నాయి. ఇప్పుడైతే 2025 కాబట్టి ఎన్ని ఫెసిలిటీస్, ఎన్ని బెడ్లు అయితే పెంచే ఉంటారు ఇంకా. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే, 1981లో ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య 2018 నుంచి అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. అంటే ఇప్పుడు వచ్చిన సర్జరీ, లేజర్ ట్రీట్మెంట్ కానీ, అలాగే మిషన్ టెక్నాలజీతో క్యూర్ చేసే విధానాలు 2018 నుంచి స్టార్ట్ అయిందనమాట. అంటే అప్పుడున్న హాస్పిటల్ కాస్త 2018లో వచ్చేసి ఇంకా డెవలప్ అయిపోయింది అనమాట. అంటే హాస్పిటల్ ఇలాగా ఉంటుంది, కానీ లోపల ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ టెక్నాలజీతో కూడుకున్న విషయాలతో ఇంకా డెవలప్ అయిపోయింది అనమాట 2018 నాటికి. ఓకేనా? వచ్చేసి మనకు ట్రీట్మెంట్ గవర్నమెంటా లేకనా అంటే మనమే భరించాలా అని మీకు డౌట్ వస్తుంది. నేను నా అనుభవం గురించి చెప్తున్నా. అంటే అనుభవం అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాదు. నేను ఒక రోజు వెళ్ళాను కాబట్టి హాస్పిటల్కి జస్ట్ 1 KD అయితే నేను పే చేసా. మొత్తం మెడిసిన్, ట్రీట్మెంటు, టెస్టులు, దాంట్లో బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, BP, షుగరు ఇలాంటివి మొత్తం మనకు ఫ్రీగానే చేసేస్తారనమాట. ఫ్రీగానే చేసేస్తారు. ఆ 1 KD అంటే అది OP అనమాట. తీసుకుంటారు కదా మనం జాయిన్ అయిన దానికి ఫీజు అనమాట. అలాంటిదే అదైతే నేనైతే పే చేశాను అనమాట. అది మా మేడం పే చేసింది. మొత్తం మెడిసిన్ కానీ ఒక కవర్ నిండా వేసిచ్చారు. మాత్రలు అయితే మొత్తం మెడిసిన్, టానిక్స్లు, మొత్తం సిరప్లు మొత్తం అన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. దానికి కువైట్కు ఒక థ్యాంక్స్ అనమాట. ఇప్పటి నుంచి మనం చూసినట్లయితే కింద గ్రీనరీ మొత్తం, అంటే ఇది వచ్చేసి మిడిల్లో అయితే నేను చూస్తున్నా. ఇక్కడ నేనైతే మీరు చూస్తుంది కూడా మిడిల్ అది ఏసీ బ్రిడ్జ్ అనమాట. నేను నిన్న సాయంత్రం పోయినా, మొత్తం షేక్ అవుతుంది అనమాట. అంత కూల్ వస్తుంది. ఎండకు, ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా సమ్మర్, అలాంటి వాళ్ళకి పేషెంట్లు ఎక్కువ వెళ్తారు కాబట్టి ఎక్కువగా ఏసీ పెట్టేస్తారు అనమాట. కూల్గా ఉంటుంది. అక్కడి నుంచి రాని బుద్ధపడదు. బయటకు వస్తే ఇంకా ఇప్పుడైతే సాయంత్రం కాబట్టి ఇంత డార్క్గా ఉంది, అంత వేడైతే లేదు ఈరోజు. లేకుండా ఇక్కడ కూడా నించుకోలేము. చూడండి, మొత్తం ఇక్కడే కాదు, ఇక్కడ చూడు కారు కింద పోతుంది. ఇక్కడ దీని బ్యాక్ సైడు
ఇంకొచ్చేసి దీని ఫ్రంట్ సైడు ఇది పార్కింగ్ దగ్గర మొత్తం అంతలకల ఇలాంటి పార్కింగ్లే 4-3 ఉన్నాయి, ఈ 4-5 ఉన్నాయి. ఇది ఒకటే కాదు, మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇది మిడిల్లో హాస్పిటల్ అయితే చుట్టూ మొత్తం పార్కింగ్ అన్నమాట. అంటే ఎన్ని వెహికల్స్ ఇక్కడికి వస్తాయో చూడండి. వచ్చేసి ఈ హాస్పిటల్లో ఇది ఒకటే కాదు, ఎవరైనా డెలివరీ అయినా, యాక్సిడెంట్లు అయినా, కిడ్నీల ప్రాబ్లం అయినా, లంగ్స్ కానీ, హార్ట్ కానీ, ఎలాంటి జబ్బులైనా ఇక్కడ క్యూర్ అవుతుంది ఖచ్చితంగా 100%. ఇక్కడ ట్రీట్మెంట్ అయితే సూపర్గా ఉంటుంది. అది ఈ విషయంలో మాత్రం మనం మెచ్చుకోవచ్చు కువైట్ని. అంటే అంతంత డబ్బులు మనకు పెట్టి మన బాడీలో జబ్బుని నయం చేస్తానంటే ఎంత గొప్ప వాళ్ళనమాట. కువైట్ గవర్నమెంట్కి సలాం చేసుకోవచ్చు. అలాగే మన బాడీస్ కూడా ఇక్కడ చాలా 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి ఇట్లా ఉండిపోతారు కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మొత్తంగా రీసెంట్గా కొంతమందికి ఈ రీసెర్చ్ ప్రకారం ఇక్కడ కువైట్లో ఎక్కువగా ఉంటే బీపీలు, షుగర్లు, కిడ్నీ స్టోన్స్, దుమ్ము వల్ల వచ్చే అలర్జీలు ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. అలాగే చర్మ వ్యాధులు డిసీజ్ అంటారు కదా, అలాంటివి అయితే ఎక్కువ అయిపోతున్నాయి. కాస్త మనం కూడా మనకు హాస్పిటల్స్ ఉన్నాయని మన కువైట్ వాళ్ళు ఎక్కువగా మనకు కేర్ దగ్గరలో ఉండి మనకు చూపిస్తారని చెప్పి మనం కూడా ఓవర్ డోస్ అయితే మనం కేర్లెస్గా ఉండకూడదు అనమాట. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ సూకుల దగ్గర అనమాట, జహరా సూకులు, ఈ అంగళ్ళు ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్, అలా అక్కడ ఈ యాంగిల్ నుంచి చూస్తే ఇక్కడ ఎంత అందంగా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి కింద సిగ్నల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మొత్తం షాపింగ్ మాల్సే ఉంటాయి. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇది ఉంది కదా పార్కింగ్, ఆ పార్కింగ్లోంచి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇలాగ వస్తుందన్నమాట. ఇది భలే ఉంది. ఇదేనమాట మన జహరాలో ఉన్న హాస్పిటల్ గురించి కానీ, ముఖ్యంగా మనకు అంత హిస్టరీ తెలియకున్నా కానీ దాని గొప్పతనం తెలిస్తే చాలు. ఇప్పుడు దాని హిస్టరీ తెలుసుకుని మనం ఏం చేస్తాం చెప్పండి. మన ట్రీట్మెంట్ 100% మనకు వర్త్ఫుల్ అయితే, అదే మనకు బాగుంటే దాని గురించి ఒక గొప్పగా చెప్పుకోవచ్చు. అది మాత్రం తెలుసు. ఎవరి గురించైనా కానీ హిస్టరీ తెలియకపోయినా కానీ వాళ్ళ మంచితనం గురించి తెలిస్తే చాలు, మన హ్యాపీ. ఓకేనా? ఇదేనమాట వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.